యేసుక్రీస్తు వారు శిష్యులందరినీ పునరుత్థానుడైన తర్వాత వారిని పోగేసినాడు. వారందరూ ఉన్నప్పుడు వాళ్ళకి చెప్తున్నాడు 18వ వచనం నుంచి, యేసు వారి యొద్దకు వచ్చి, పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారము ఇయ్యబడి ఉన్నది, కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులనుగా చేయుడి, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి వారికి బాప్తిస్మం ఇచ్చుచు, నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించుతునో వాటిని అన్నిటినీ గైకొనవలనని వారికి బోధించుడి. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉన్నానని వారితో చెప్పాను. దేవుడు పాలిస్తున్నాడు. ఈ లోకంలో ఉన్న సర్వాధికారం యేసుక్రీస్తు వారికి ఇవ్వబడింది కనుక ఈ లోకంలో పాలించే పాలకులు ఉంటారు, ప్రభుత్వాలు ఉంటాయి, వాటి రాజ్యాంగాలు ఉంటాయి, లేకపోతే ఇంకోటయో ఉంటాయి, కానీ వాటిపైన దేవుని యొక్క పాలన, యేసుక్రీస్తు వారి యొక్క అధికారము ఉన్నది గనుక మన యొక్క ప్రాథమిక స్వామి భక్తి ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి గనుక ఏం చేయాలంటే మీరు వెళ్ళండి, సమస్త జనులను శిష్యులనుగా చెయ్యండి, మీరు సువార్తను ప్రకటించండి. సువార్తను ప్రకటించడమే కాదు, వారిని శిష్యులుగా చెయ్యండి. దేవునిలో ఎదగడానికి, సంపూర్ణులుగా ఎదగడానికి ఇవన్నీ చెయ్యండి, గైకొనవలనని బోధించండి అని ఆయన చెప్పారు. సో కాబట్టి నేను ఈ యొక్క స్వార్థీకరణ, శిష్యత్వపు విధానాలు ఇవన్నీ చేస్తూ ఉన్నప్పుడు దాని అర్థం ఏంటంటే నేను నా స్వామి భక్తిని చూపిస్తున్నాను.